అసహనం భారతదేశం మీద కూడా ప్రదర్శిస్తున్నాడు. ఓకే, సో నగేష్ గారు, ఒకటి ఇప్పుడు మళ్ళీ సబ్స్టాన్షియల్ గా టారిఫ్ పెంచుతాను అని CNN కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 24 hours లో పెంచుతా ఉన్నారు. సో ఎట్లా ఇదేంది, ఆయన ఉద్దేశం ఏంది? బెదిరింపు టాక్టిక్సా? భారతదేశం ఆపేస్తుందనా? మన వాళ్ళు ఆపేసే అవకాశం ఉందా? రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనే అవకాశం, దాన్ని ఆపేసే అవకాశం ఉంటుందా? నేను అనుకోవడం, మన ప్రభుత్వం ధోరణి చూస్తుంటే మనం రష్యా నుంచి ఆపే పరిస్థితి లేదు. దీనికి ఎందుకు చెప్తున్నా అంటే, అది సరే ఇప్పుడు మనకే కాదండి ఇంత వేసింది. ఈ రోజు స్విట్జర్లాండ్ కి 35%, 35% వేశాడు. చైనాకి 30% ఉంది. మనం ఎందుకు లొంగం అంటే, ఇండియా ఒక చాలా క్లియర్ కట్ స్టాండ్ తీసుకుందండి. మనకి ఎక్కడైతే అఫోర్డబుల్ ప్రైస్ దొరుకుతుందో క్రూడ్ ఆయిల్, మేము అక్కడి నుంచి కొంటాము అనేది దాంట్లో తప్పే ఉంది అనేది మన ఆర్గ్యుమెంట్. అమెరికా నమ్మమనండి, ఇప్పుడు అమెరికా నుంచి కొనుగోలు చేయమని అంటలేదే. అమెరికాని మనకి ఆయిల్, గ్యాస్ మనకి రష్యా ఇచ్చిన దానికన్నా తక్కువ ధరకు ఇమ్మనండి, అక్కడి నుంచి కొంటాం. మందేం పోయింది? మన ఇప్పుడు ఇది బిజినెస్ లో ప్రత్యేకమైన ప్రాయం ఏమైనా ఉందా? అసలు దీంట్లో కొంచెం మీరు వెనక్కి వెళ్తే, ఒక 3 ఏళ్ల కిందట, 4 ఏళ్ల కిందట అమెరికా ఇండియాని ఎంకరేజ్ చేసింది. మీరు ఆయిల్, క్రూడ్ ఆయిల్ కొనవలసింది రష్యా దగ్గర, ప్రైస్ బ్యాలెన్స్ అవుతుంది, ఇంటర్నేషనల్ ప్రైస్ అంతా బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే అందరూ ఒక చోట నుంచి కొని రష్యా నుంచి కొనకపోతే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్లే చెప్పిన వాళ్ళు. ఇప్పుడు మీరు రష్యా నుంచి ఎట్లా కొంటారు అనేది చెప్పడం అసలు ఎక్కడ ఇది లేదు. అయితే ఈ రోజు ఇండియా స్టాండ్ కూడా రోజుకు రోజు హార్డన్ అవుతున్నది. ఏది మనం ఇక్కడ సాఫ్ట్ కాటన్ లేదు. ఈ రోజు మనం చూసాం, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ ఒక ప్రెస్ క్లిప్పింగ్ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ క్లిప్పింగ్ ఏమిటంటే, అమెరికా పాకిస్తాన్ కి ఒక 54 నుంచి 71 దాకా $2 బిలియన్, అప్పుడు $2 బిలియన్ అంటే ఇప్పుడు లెక్క వేసుకోండి, $10 బిలియన్ ఆర్మ్స్, అమ్యునిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు వాళ్ళకి అంత ఇచ్చినప్పుడు మనం రష్యా నుంచి ఆర్మ్స్ కొనడంలో మనకి తప్పే ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఏమిటంటే, అమెరికా పాకిస్తాన్ కి సేబర్ జెట్లు, F-16లు, బ్యాటన్ ట్యాంక్లు ఇవన్నీ ఇచ్చింది. ఇవన్నీ పాకిస్తాన్ వాళ్ళు మన మీద వాడారు. అది అమెరికాకి ఇప్పుడు గుర్తు చేస్తున్నాం మనం. అది మరి ట్రంప్ ఏమిటంటే హెడ్ స్ట్రాంగ్, వింటాడా లేదా అనేది అది ఒక పెద్ద సమస్య. ఓకే ఓకే, అదే ఒక చిన్న విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఏ దేశం కూడా తన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజార్చుకునే ప్రయత్నం చేయదు. ఈ రోజు మనం చమురు రష్యా నుంచి తీసుకోకపోతే మనం అత్యంత అధిక ధరలలో కొనడానికి సిద్ధమైన చమురు అందుబాటులో ఉండదు. ఎందుకంటే రష్యా నుంచి ప్రపంచ వాణిజ్యంలోకి వచ్చే చమురు శాతం మనం పరిగణలోకి తీసుకుంటే అది చాలా ఎక్కువ పరిణామంలో ఉంటుంది. సో ఈ రోజు భారతదేశం ఇంత కష్టపడి ఎదుగుతున్న వేళ తన తల తాను నరుక్కోదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా నరుక్కోవాలని చూస్తే అది ఆత్మహత్య అవుతుంది, ఆ పార్టీకి గాని ఆ నాయకుడికి గాని. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవరున్నా కూడా భారతదేశ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ఇంకాస్త గట్టిగా మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ ఇష్టపడరు. మీకు అంత చమురు శాతము అంత ధరలో, ఎందుకంటే మీరు ఒకటి ఎక్కువ ధర పెట్టినా దొరకాలి, రెండోది ఎక్కువ ధర పెడితే అది మళ్ళా ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది వస్తుంది. అందువల్ల భారతదేశం ఉన్న పరిస్థితుల్లో ఏ నాయకుడు కూడా ఈ రోజు నువ్వు అదిలించి బెదిలించితే వెంటనే ఇదయ్యే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న మన విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన కూడా, ఒక్క రోజులో నువ్వు ఆపే షిప్మెంట్ అంటే ఆపడానికి కుదరదు. ఇవి అంతర్జాతీయ ఒప్పందాలు, లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఉంటాయి. నువ్వు ఆల్టర్నేటివ్ కూడా చూపించగలగా. ఓకే ఓకే, సో ఒకటి నగేష్ గారు,